యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మూత్రంలో ఇన్ఫెక్షన్ సమస్య అనేది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే తీసుకునే వాటర్ శాతం అనేది తగ్గిపోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా ఈ యొక్క మూత్రంలో ఇన్ఫెక్షన్ అనేది వచ్చి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని ప్రధాన లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట, నొప్పి, అలాగే చురుకుమనే పోట్లు అనేది మూత్రం పోస్తున్నప్పుడు రావడం, అలాగే కొన్ని సందర్భాల్లో మూత్రం పోయాలంటేనే భయంగా ఉండడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క మూత్రం ఇన్ఫెక్షన్ సమస్యలో చూస్తుంటాం. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన మందులు ఒకసారి చూసినట్లయితే మొదటగా లైకోపోడియం అనే మందును చూసినట్లయితే వీరికి మూత్రం అనేది ఇటుక రంగులో వస్తుంటుంది. అంటే మూత్రం అనేది రెడ్ శాండ్ కలర్లో వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణము ఈ యొక్క లైకోపోడియం అనే మందులో చూడవచ్చును. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు కూడా తీవ్రమైన మంట రావడం, అలాగే నొప్పి రావడం, ఎక్కువగా సాయంత్రం వేళల్లో వీరికి మూత్రంలో మంట అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే వీరు చాలా పిరికి స్వభావాన్ని అంతర్గతంగా కలిగి ఉంటారు. బయటికి మాత్రం ధైర్యవంతుల్లాగా కనబడుతుంటారు. ఇలాంటి మానసిక లక్షణాల నుండి సాయంత్రం వేళల్లో మూత్రం అనేది తీవ్రమైన మంటతో వస్తూ ఎరుపు రంగులో వస్తున్నప్పుడు ఈ యొక్క లైకోపోడియం అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు క్యాంథారిస్. ఈ క్యాంథారిస్ మందు యొక్క లక్షణాలు చూసినట్లయితే ముఖ్యంగా వీరికి మూత్రం పోసే ముందు, మూత్రం పోస్తున్నప్పుడు, అలాగే మూత్రం పోసిన తర్వాత కూడా తీవ్రమైన మంట, అలాగే చురుకుమనే పోట్లు అనేది వస్తుంటుంది. వీరు మూత్రం పోయాలంటేనే భయపడిపోతుంటారు. ఎందుకంటే మూత్రం పోస్తున్నప్పుడు అంత తీవ్రమైన బాధను వీరు కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క క్యాంథారిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఎపిస్. ఈ మందు కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట, అలాగే చురుకుమన్న పోట్లతో పాటు మూత్రం పోసిన తర్వాత కూడా పెయిన్ వస్తున్నప్పుడు ఈ మందు వాడుకోవచ్చును. అలాగే వీరికి దాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగుతుంటారు. అలాగే వీరికి ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు మూత్రం కూడా సరిగా రాదు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు టెరబెంతినా. ఈ యొక్క టెరబెంతినా అనే మందు కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రం పోస్తున్నప్పుడు బ్లడ్ కూడా కొన్ని సందర్భాల్లో వస్తున్నప్పుడు ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. మూత్రం కూడా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా పోయాల్సి వస్తుంటుంది. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు కూడా తీవ్రమైన మంట, నొప్పి కూడా వీరికి వచ్చి బాధిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క టెరబెంతినా అనే మందును వాడి ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క మూత్రంలో ఇన్ఫెక్షన్ సమస్యకు ఉపయోగపడుతుంటాయి. ఈ మందులను లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు చాలా ప్రయోజనం ఉంటుంది. మందులు వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే 30 పొటెన్సీలో అయితే మందులను ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-3 వారాల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 2-4 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తగ్గిపోతుందో అప్పుడు వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క మూత్రంలో ఇన్ఫెక్షన్ సమస్యను త్వరగా అధిగమించవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.